హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. బంధం ఎపిసోడ్ నెంబర్ 29. 5 నిమిషాల తర్వాత తన గదిలో కాఫీ పట్టుకొని వీరిని చూసి తన చేతిలో కప్పునందుకొని తాగుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ముఖం సీరియస్గా పెట్టుకొని వర్క్ చేసుకుంటున్న వీరిని ఏమైందని అడగడంతో, ఇప్పుడు మన కంపెనీ కొంచెం లాస్లో ఉంది, దాన్ని కవర్ చేయడానికి ఇదంతా, దానికోసం స్టాఫ్ తక్కువయ్యారు అని లోపాన్ని వివరించి చెప్పడంతో, నేను ఆల్రెడీ కొన్ని మెయిల్స్ చెక్ చేసి పెట్టాను, ఒకసారి వాటిని ఓపెన్ చేసి చూడు అని తన మీద కొరిగి ల్యాప్టాప్లో మెయిల్స్ క్లిక్ చేసి చూపించడంతో కొన్ని సెలెక్ట్ చేశాడు. రేపు ఇంటర్వ్యూస్కి రమ్మని మెయిల్ పంపించాడు. అందరికీ వచ్చిన అందరినీ చెక్ చేసి కొంతమంది సెలెక్ట్ చేయడంతో అందులో కూడా శ్రావ్య కనిపించింది. శిశులో చూసిన విన్ని కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి, తను కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చిందా అని అనుమానంగా ప్యూన్ చేత శ్రావ్యని పిలిపించింది. వస్తున్న శ్రావ్య అని ఆనందంగా వెళ్ళి కౌగిలించుకుంటూ, ఏమైంది శ్రావ్య, నువ్వు జాబ్ చేస్తున్నావు ఏంటి అని నమ్మలేక తడుగుతున్న తనని చూసి తలని దించుకుంది. ఏమైంది, ఎందుకు మౌనంగా ఉన్నావు, మాట్లాడలేక చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. శ్రావ్య, నువ్వే కదా మీ అక్కతో సమానంగా నేను అని అంటావు, అక్కతో బాధను పంచుకోలేవా, నీకు జాబ్కి రావాల్సిన కర్మ ఏంటి, స్నేహ జాబ్ చేస్తుంది కదా, పీజీ చేస్తానని చెప్పావు కదా నాతో అని అనడంతో ఒక్కసారిగా వినమ్రని పట్టుకొని ఏడ్చేసింది. ఎందుకని ఏడుస్తుందో తనకు అర్థం కాలేదు. శ్రవ్య అని ఓదార్చడానికి ప్రయత్నంగా చేస్తుంటే వెంటనే సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించింది. ఏమైంది అని కొంచెం గంభీరంగా అంటుంటే, నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది విన్ని. వాట్ అని పైకి లేచింది. అవును, నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్కి 75 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు అని అనడంతో, మరి ఆ విషయం నాకు స్నేహ ఎందుకు చెప్పలేదు, నేను చెప్తానని చెప్పాను కానీ స్నేహనే వద్దంది, ఇప్పుడిప్పుడే నువ్వు సంతోషంగా ఉన్నావు అందుకే చెప్పలేదు అని అంటుంటే స్నేహ మీద కోపం మమంతం పెరిగిపోయింది. ఈ కంపెనీ మీద అని తెలియదు విన్ని, లేకపోతే ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు అని అంటున్నా తనని చూసి కోపంగా అనిపించి, పిచ్చిగాని పట్టిందా, ఆపరేషన్ ఎప్పుడు, నెలల్లో చేయాలని చెప్పారు, నేను కూడా జాబ్ చేస్తే ఎంతో అంత వస్తుంది కదా అని చదువుని మధ్యలోనే ఆపేశాను అని అంటుండే గుండె కోపంతో రగిలిపోయింది. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు శ్రావ్య, నాకు చెప్పాలని ఒక్క మాట కూడా అనిపించలేదా, అక్కని అనుకుంటే నాకు ఇప్పుడు చెప్పేదాన్ని, కానీ నేను నీకు ఒక అనాథని కదా, అది కాదు విన్ని, ఏది కాదు అని కోపంగా చెప్పి, నాన్న ఎక్కడున్నారు అని చెప్పడంతో పలానా హాస్పిటల్ అని చెప్పింది. వెంటనే వీరి క్యాబిన్లోకి వెళ్ళింది విన్ని. విన్ని రావడంతో ఏమైంది అని అంటుంటే, అర్జెంట్గా పలానా హాస్పిటల్కి 75 lakhs చెక్ పంపించాలి అని అనడం, ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయకుండా పిఏకి ఫోన్ చేసి, వెంటనే పంపించమని ఆదేశాలు జారీ చేయడంతో 10 నిమిషాల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఏమైంది అమౌంట్ గురించి అని అనడంతో ఊపిరి పీల్చుకొని శ్రావ్య అని పిలిచింది. ఎవరో తెలుసా, ఎందుకో తెలియదు, నీ ప్రియమైన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కదా, అవును, చదువు మధ్యలోనే ఆపేసి కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చింది, అది కూడా మన కంపెనీ అని తెలియదంట, అవునా, ఎందుకు చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అని తనకున్న డౌట్ రైజ్ చేయడంతో వెంటనే వాళ్ళ నాన్నగారి పరిస్థితిని వివరించి చెప్పడంతో, స్నేహం మనకెందుకు చెప్పలేదు, పనికిరాని ఆత్మాభిమానం ఎక్కువ కదా పిచ్చిది అని వెంటనే స్నేహకి ఫోన్ చేసి 5 నిమిషాల్లో కంపెనీలో నువ్వు ఉండాలని చెప్పింది. అరగంటలో వచ్చిన స్నేహాన్ని చూసి లాగిపెట్టి కొట్టింది. ఎందుకు కొట్టిందో అర్థం కాక పక్కన బిక్కుమంటూ చెల్లెలు శ్రావ్యాన్ని చూడటంతో విషయం అర్థమైంది. ఏంటి, నీకు పరాయిదాన్ని నేను అయిపోయాను, అమ్మాయినా నాన్నైనా అని నువ్వే అని చెప్పిన నాకు కూడా నువ్వు విలువ ఇవ్వకుండా నన్ను అవమానించావు కదా అని కన్నీళ్ళతో అంటున్న తనని చూసి హత్తుకుపోయింది స్నేహ. అది కాదు వినంబర, నేను పరాయిదాన్ని చేయాలని ఉద్దేశం కాదు అని చెబుతున్న స్నేహాని అన్నంతలో ఇంకొకటి పీకింది. అప్పుడే అప్పుడే వచ్చిన సురేష్ ఇంకొకటి పీకాల్సింది. నాతో కూడా ఇది నిజం చెప్పలేదు, నేను అందరికైనా మొదటి ప్రయారిటీ నీకు ఇచ్చాను స్నేహం, కానీ నువ్వేం చేస్తావో అర్థమవుతుందా,
నా స్నేహాన్ని నువ్వు కించపరచాలని చూసావు. మీ నాన్న మా నాన్న లాంటి వారు కాదా? ఎందుకు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిసిన ఆపరేషన్ ఇంకా నెల రోజులు ఉందన్నా ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నావు? ఏడుస్తూ తన వైపు చూసింది. వెంటనే అమౌంట్ నేను పంపించేశాను. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వెంటనే తన కాళ్ళ మీద పడిపోతుంటే పిచ్చిదానా అని అరిచింది విన్ని. ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ రోజు నిన్ను సాయం అడగడానికే వచ్చాను. కానీ అప్పటికి నువ్వు నాకు ఇచ్చిన ప్రయారిటీని చూసి అడగలేదు. అడగాలనుకున్న మధ్యలోనే ఆగిపోయింది తప్ప నిన్ను కించపరచాలని కాదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సరే, నేను నాన్నని చూడాలి. వెంటనే వీరి వైపు చూసి చిన్నగా పర్మిషన్ ఇచ్చినట్టుగా తలని నిలువుగా ఊపితే శ్రావ్య, విన్ని, స్నేహ కలిసి వెళ్లారు. ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ మానిటర్ మీద ఉన్నారు స్నేహ వాళ్ళ నాన్నగారు. అప్పటికి వాళ్ళ అమ్మగారు కూడా చాలా మందిని సాయం అడిగి ఎవరు చేయలేకపోవడంతో నిట్టూరు పిడిచి అక్కడ కూలబడిపోయారు. వాళ్ళ అమ్మని చూసి కంగారుగా మానిటర్లో ఉన్న స్నేహ వాళ్ళ నాన్నగారిని చూసి వెంటనే శ్రావ్య వాళ్ళ అమ్మతో జరిగింది మొత్తం చెప్పింది. నాన్నకి ఆపరేషన్ అయిపోతుందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అంత డబ్బు ఎలా? వాళ్ళ అమ్మ వైపు చూసి అప్పుడప్పుడు అంటావు కదమ్మా విన్ని అలాంటిది ఇలాంటిది అని, ఒక అనాథ, అలాంటి దాంతో స్నేహం ఎందుకు అని. కానీ ఎవరు లేని వాళ్ళు కాదమ్మా అనాథలు. అందరూ ఉన్న కష్టాల్లో మనల్ని వదిలేసి ఉన్నారు చూడు, వాళ్ళు నిజమైన అనాథులు. విన్ని యొక్క మనల్ని ఆదుకుంది, నాన్నకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టింది అని కన్నీళ్ళతో శ్రావ్య చెప్పడంతో కంగారుగా వాళ్ళ స్నేహకి ధైర్యం చెబుతున్న విన్ని కనిపించింది. కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. వెంటనే మానిటర్ మీద ఉన్న స్నేహ వాళ్ళ నాన్నగారిని చూసి తనకి కొన్ని మాటలు చెప్పి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, మరేం పర్వాలేదు, మా ఆయన అమౌంట్ కట్టేశాడు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నేహకి మేనేజర్ కింద పోస్ట్ ఇచ్చారు అని చెప్పి జాగ్రత్త అండి, స్నేహ ఆంటీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. చూసావమ్మా విన్ని ఎంత మంచిదో, నా కష్టాన్ని తనకు తీసుకుంది. అంత మంచి మనిషిని నువ్వు ఎన్ని మాటలు అన్నావు ఒకసారి గుర్తుంచుకో అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు విన్నీని అపార్థం చేసుకునేది కాస్త తన మంచి మనసుకి కరిగిపోయింది. ఆఫీస్కి వెళ్ళి వీరితో మాట్లాడుతుంది విన్ని. ఎలా ఉంది అని వీరు అడగడంతో పర్వాలేదు, ఈరోజు 2 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారంట అని చెప్పి స్నేహ నా దగ్గరికి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్న సమానంగా చూసేదాన్ని, కానీ ఎందుకు నాతో అలా దూరంగా ఉండి అంటే ముట్టినట్టుగా ఉంటుంది. కారణం ఒకటే, నువ్వు స్నేహ ఒక్కలానే ఆలోచిస్తారు కాబట్టి అని చెప్పడంతో ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడుతున్నావు? ఊరికినే డబ్బు ఇస్తానంటే నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను? అసలు తీసుకోను. భయపెడితేనా అని ఆలోచించుకుంటూ తీసుకోవాలి కదా, తప్పదు కదా. నువ్వు ఎలా ఆలోచించావు, స్నేహ కూడా అలానే ఆలోచించింది. డబ్బులు అడగడానికి తన ఆత్మాభిమానం అడ్డు వచ్చి తీసుకోలేకపోయింది. అదే నువ్వు ప్రేమగా భయం కలిపి చిచ్చావు కాబట్టి తీసుకుంది అని చెప్పడంతో అవును, తనది మంచి మనసు కదా అని తను కూడా అర్థం చేసుకుంది. ఇంకెక్కువ ఆలోచించొద్దు అని వీరు అనడంతో అలసిపోయాను వీరు, కొంచెంసేపు పడుకుంటాను అని చెప్పి అటాచ్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది. ఆ రోజు బాగా అలసిపోవడం విన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి తను వర్క్ చేస్తున్నాడు. కొత్తగా వచ్చిన స్టాఫ్ అందరికీ స్టిఫ్గా వర్క్ ఇచ్చి చెప్పి క్యాబిన్లో కడిగిపెట్టిన వీరు పడుకున్న విన్నిని లేపుదామని వెళ్ళిన తనకు మత్తుగా నిద్రపోయినా తనను చూసి లేపబుద్ధి కాలేదు. సాయంత్రం 5 అవ్వడంతో స్వీటీకి అప్పటికే వాళ్ళమ్మ ప్రసన్న గారు తీసుకురమ్మని మెసేజ్ చేయడంతో ఆవిడ వెళ్ళి స్వీటీని పికప్ చేసుకున్నారు. 5:30 సమయంలో మెల్లగా మెలుగు వచ్చిన తనకి ఎదురుగా తననే చూస్తూ కనిపించాడు వీరు. నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నన్ను లేపొచ్చు కదా అని మత్తుగా అంది. లేపొచ్చు, బట్ పడుకున్నావు కదా అని కళ్ళల్లో ప్రశాంతం చూసి ఎన్ని రోజులైందో తెలుసా అని కళ్ళ నీళ్లు చూసి ఎందుకు అప్పుడే అంత ఎమోషనల్ అవుతున్న అవసరమా ఇది అని వీరిని అడిగింది విన్ని. అవసరమే, నేను బాగా చూసుకోవాలని ఉంది. ప్రపంచంలో లేని సంతోషాలని నీ కాళ్ళ దగ్గర పెట్టాలని ఉంది. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే నీ కష్టంలో ఫీల్ అవుతావు చూడు, అది బాగా నచ్చుతుంది. ఏంటి నన్ను పొగడే కార్యక్రమం పెట్టుకున్నావు అని లెఫ్ట్ ఐబ్రో పైకెత్తి అనడంతో నువ్వు ఎదురుగా ఉంటే నేను నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. తప్పదు, నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు నన్ను తాకకూడదు. ఆల్రెడీ మన ఇద్దరి మధ్య జరిగిపోయింది కదా, ఎందుకు ఇంకా అడ్డు చెప్తున్నా? ఏంటి ఇలా దగ్గరికి వస్తున్నా? ఇలా చేయడం తప్పు, మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా.
కానీ అన్నీ అయిపోయాయి కదా! పెళ్ళనేది జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే. ఐడెంటిటీ ఐడెంటిటీ మీ నుంచి నాకు కావాలి చెప్తున్నాను మొగుడు గారు. అర్థం కాలేదని తన వైపు చూస్తే అర్థం కాలేదు కదా! లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను నీకు ఏమవుతానని అడిగితే నువ్వేం చెప్తావు? వెంటనే ఆలోచనలో పడ్డాడు వీడు. చూసావా నువ్వు కూడా మాట్లాడలేదు. ఒకవేళ స్వీటీని అడిగితే ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో ఆ పోలీసోడు గింజుకున్నట్లుగా ఫీల్ అవుతాడు. ఎదుటి వాళ్ళు సో, అందుకే ఆ పెళ్లి జరిగేంత వరకు నువ్వు కొంచెం కంట్రోల్‌లో ఉంటే మంచిదేమో అనిపిస్తుంది. ఇది చాలా దారుణం తెలుసా? నీకన్నా కాదులే అని చెప్పి 5 నిమిషాలు 5 అయిపోయింది. స్వీటీని తీసుకురావాలి కదా! ఆల్రెడీ అమ్మకి చెప్పాను. తను తీసుకొని వచ్చేస్తదంట అని అనడంతో మరి మనం ఎందుకు ఇక్కడ వెళ్దాం పద. శివరాణి గారు ఆర్డర్ వేస్తే వెళ్దామని చూస్తున్నాను అని చెప్పడంతో వెన్నీ వీల్ ఎందుకు అంత నాతో ఇంత పరాచకాలు ఆడుతున్నావు? నీతో కాకపోతే ఆ నైనాతో ఆడమంటావా? ఆడుకోవాలనుకుంటే ఆడుకో. నాకు ఏం భయం లేదు. ఎందుకు భయం లేదు? ఎందుకంటే నా మొగుడు నాకు మాత్రమే సొంతం కాబట్టి. అది నుదుటిని ప్రేమగా ముద్దు పెట్టి చిన్నగా చిరునవ్వు నవ్వి వెంటనే తన పెదవులతో దువ్వేశాడు. చాలాసేపు ఊపిరాడికి గిలగిలా కొట్టుకుని ఆ తర్వాత తన్ని వదిలేస్తే కోపంగా చూసింది వీడి వైపు. చిన్నగా కిల్లింగ్ స్మైల్ ఒకటి విసిరి వినయ్ని తీసుకుని అటువైపు బయలుదేరాడు. బిజినెస్ మొత్తం కొలాప్స్ అవడంతో ఏం చేయాలో తెలియట్లేదు గౌతమ్కి. ఎందుకు ముందు ఇంతకు ముందు వరకు అమ్మాయిలు పబ్బులు మాత్రమే. కానీ ఇప్పుడు అసలైన మగాడిలా ఆలోచించడం మొదలుపెట్టాడు జీవితంలో. ఎత్తు ఎదగడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంటే అప్పుడు తనకి ఏ అవకాశాలు రాక ఓలని పడిపోతున్నాడు. అదంతా చూస్తూనే ఉన్న తన చెల్లెలు నైనా కూడా చాలా బాధపడింది. అంతా వినమ్ర వల్లే. నేను తనని చంపేస్తాను అని కోపంగా గన్ తీసుకొని బయలుదేరిపోతుంటే గౌతమ్ కోపంగా తనని అడ్డు వచ్చాడు. లీవ్ అన్నయ్య, నేను తనని చంపేంత వరకు గాని నేను వదలను. తప్పమ్మా. ఒకసారి పగ ప్రతీకారం అంతా పక్కన పెట్టి ఆలోచించు. ఎవరి వైపు తప్పుందో తెలుస్తుంది. అలా అని నాన్నని చంపిన వాళ్ళని మనం కళ్ళ ముందే ఉంటే వాళ్ళు వదిలేయమంటావా? మరి మావయ్యని చంపిన నాన్నని ఏమనాలి? ఒకసారి ఆలోచించు. దాంతో ఏం మాట్లాడలేకపోయినా తన చెల్లి బాధని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు మళ్ళీ యుఎస్ వెళ్ళిపోరా. నేను ఇలా ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళగలను అన్నయ్య? వెళ్ళాలమ్మా. కనీసం నువ్వు ఈ బాధల నుంచి విముక్తి అవుతావు. నేను ఇలా ఒంటరిగా నేను వెళ్ళలేను అని కష్టమైన నష్టమైన ఇద్దరు కలిసి పెరిగాము. ఇద్దరం అనుభవిద్దాం అని హత్తుకొని అనడంతో ఫోన్ కాల్ వచ్చింది గౌతమ్కి. ఒక్క నిమిషం ఆగు. ఎవరైనా చూసిన తనకు వీరి నుంచి కావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి వీరెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎంతగా ప్రేమించాను ఆ వీరిని ఎలా బెల తీసుకోవాలనిపించింది నాన్నకు అని కోపంగా విచక్షణ మరిచారుస్తున్న తన చెల్లిని చూసి నువ్వు కోపం తగ్గించుకొని ప్రవర్తించు అని అన్యాయంగా చెప్పి ప్రయత్నం చేస్తున్న తనని తిరస్కరించింది నాయన. అలా 2 రోజుల తర్వాత గౌతమ్ని ఆఫీస్కి పిలిపించిన వీరు క్యాబిన్కి భయంగానే లోపలికి వెళ్ళాడు. ఎందుకు పిలిచావు అని ఎదురుగా ఉన్న వీరిని చూసి అనడంతో వెంటనే పేపర్లు ఇచ్చి సైన్ చేయి. అర్థం కాలేక తన వైపు చూశాడు. పేపర్ మీద సైన్ చేయి అని అనడంతో ఏంటని చూసిన తనకు 20% షేర్ తన పేరు మీద ఉండటంతో ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వెందుకు షేర్స్ నా పేరు మీద రాసావు అని అంటున్నా తనని చూసి నువ్వు మా అమ్మకి మేనల్లుడు. అందుకే నేను ఇలా రాయాల్సి వచ్చింది. బాగా ఆలోచించుకొని సంతకం పెట్టు. నేను ఇలా ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేదు. అందుకే నైనాకు ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. అది చెప్పడానికి నువ్వెవరు అని కోపంగా తనని సీరియస్గా చూసి నేను చెప్పింది నువ్వు చేయాలి. ఎందుకంటే నేను నీ మంచి కోసమే చేశాను కాబట్టి. మీ నాన్న వెళుతున్న తప్పుడు మార్గాల్లో కొంతమైనా నీకు మంచి తత్వం ఉంది కాబట్టి నేను ప్రాణాలతో వదిలేశాను. లేదంటే నేను ఖచ్చితంగా ఎక్కడ పంపించాలో నాకు తెలుసు. భయం నీతిగా నిజాయితీగా బతుకో అని కోపంగా అరవడంతో వెంటనే పేపర్ల మీద సంతకం పెట్టాడు. ఈగల్స్ పాల్తో తన వైపు చూసి రేపే కంపెనీకి వచ్చి జాయిన్ అవ్వు అని ఎండి లెటర్ని తన చేతికి ఇవ్వడంతో ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి చూస్తున్నా? నీకు చేతి కదా. నాకెందుకు చేతి కదా, నాకు వస్తుంది కదా, మూసుకొని జాయిన్ అవ్వు అని మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొట్టి ఆయింట్మెంట్ పూసిన వీరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక బుర్రు కొక్కున్నాడు. నాయనకి విషయం మొత్తం షేర్ చేయడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది.
నైనాకు కూడా ప్రసన్న అమ్మగారి దగ్గరలో మంచి ముహూర్తం చూశారు. పెళ్ళికొడుకు బిజినెస్ రన్ చేయడంతో నైనాకి ఏ ఆప్షన్ దొరకక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. 4 రోజుల తర్వాత శ్రావ్య వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగడంతో ఆ విషయం విన్నీకి చెప్పడానికి వచ్చిన శ్రావ్యకి ఎవరో గుద్దుకొని కింద పడిపోతుంటే ఎవరైనా చూసిన తనకు 5.9 అడుగుల మనిషి కనిపించడంతో యో చూసుకోబడలా ఏంటి అందమైన అమ్మాయి కనిపిస్తే గుద్దేస్తావా అని కోపంగా అరుస్తుంది శ్రావ్య. వెంటనే కోపం ముఖంలో చేయని గౌతమ్ మాట్లాడుతూ ఎవరితో నువ్వు నాకు చెప్పడానికి? నా కంపెనీకి వచ్చి నన్ను ఎదిరిస్తున్నా? ఒక్కసారికి గట్టిగా నాస్తుంది. నీ కంపెనీనా? నువ్వేమైనా కొనుక్కున్నావా? ఇది నా ఫ్రెండ్ కంపెనీ. నీ ఫ్రెండ్ కంపెనీనా అని అనుమానంతో అడుగుతుంటే చించకు, చిన్న బ్రెయిన్ ఊడిపోగలదు. నా ఫ్రెండ్ అంటే వినంబరాక కంపెనీ అడుక్కున్నవాడిలా ఉన్నావు అని కోపంగా అంటుంటే మాటలు మర్యాదగా రానివ్వు. నేను ఈ కంపెనీ మేనేజర్. ఓహో కూలోడవా అని వెటకారంగా అంటున్నా తనని ఉడికిపోతుంటే అప్పుడే వీడిని ఇద్దరి గొడవ చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అటు వచ్చింది. అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళి హత్తుకొని వీళ్ళని నాన్నకి ఆపరేషన్ జరిగిపోయింది, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనడంతో అవునా అని సంతోషంగా అంది. అవును అని అంటుంటే అప్పుడు గుర్తుకి వచ్చి ఎదురుగా ఉన్న గౌతంతో ఎందుకు గొడవ పడుతున్నా? ఇతగానే నా మీద గొడవ పడుతున్నాడు అని కోపంగా గౌతమ్ని చూసి అంటుంటే అది కాదు వినంబరా, నేను చూసుకోకుండా తనే నన్ను చూసుకోకుండా గుద్ది నన్నే అన్ని మాటలు అంటుంది. శ్రావ్య తినెవరో కాదు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్. నాకు చెల్లెలు లాంటిది, పేరు శ్రావ్య అని అనడంతో ఇలాంటి వాళ్ళని చుట్టూ చేర్చుకోకు, నీ మైండ్ పొల్యూ చేస్తాడు. యూజ్లెస్ ఫెలో, నన్నే అంత మాట అంటావా అని కోపంగా తన మీదకు వెళ్తుంటే విన్ని ఆపి తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళింది. కోపంగా కురుము చూసి తను కూడా అర్జెంట్ మీటింగ్ ఉండడంతో వెళ్ళిపోయాడు గౌతమ్. కోపంగా వచ్చిన శ్రావ్య విన్నితో మాట్లాడుతూ ఆ మిరపకాయ బజ్జీ ఎవరు? విన్ని నాతో అంత రూడ్గా మాట్లాడుతున్నాడు. అతను ఎవరో కాదు, వీరి వాళ్ళ బామ్మర్ది అని అనడంతో ఎంత బామ్మర్ది అయితే మాత్రం నా మీద అంతలో ఎగిరిపడాలా అని కోపంగా కారాలు మిరియాలు నోరుతుంటే అప్పుడే మీటింగ్ ఫైల్ మర్చిపోవడంతో తీసుకుని వెళ్ళడానికి వచ్చిన గౌతమ్ ఆ మాటలు విన్నాడు. ఎవరే మిరపకాయ బుజ్జి అని కోపంగా వినిపించిన గొంతుకు వెంటనే వెనక్కి తిరిగి అంది శ్రావ్య. నువ్వేనా మిరపకాయ బజ్జి అని గౌతమ్ని చూసి అనడంతో విన్ని ఇది చాలా ఎక్కువ మాట్లాడుతుంది, ముందు తిని బయటకు తరిమే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా. హౌలే నేను కదే హౌలే, నువ్వే పుల్క. నేను పుల్కాని కాదురా, నువ్వే తాట చెట్టులో పెరిగిన రేగి చెట్టు. నువ్వు పీచు ముటాయి, నువ్వు మాత్రం తేనె పూసిన కత్తి అని ఒకరి వాదన వాళ్ళు ఉంటున్నా నీకు కోపం చేరితే ఆపుతారా మీ ఇద్దరి మధ్య గొడవ? నేను కాదు, ఇతని గొడవ పెట్టుకుంటున్నాడు అని కోపంగా అరుస్తున్న శ్రావ్యం చూసి అసహనంగా అనిపించి తను చాలా మంచివాడు, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని విని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది. అవును, అమ్మాయిలు కనిపిస్తే డాష్ ఇవ్వడమే తెలుసు, ఇంకా పబ్లు పార్టీలు తెలుసు అని అనడంతో నవ్వింది ఉన్ని. అలా నవ్వడం గౌతమ్కి మరింత మంటని తెప్పించింది. వెంటనే విన్నితో ఏదో మాట్లాడబోతుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని వీర్ గొంతుకి సైలెంట్ అయ్యాడు గౌతమ్. రండి వీరన్నయ్య, ఇతను నన్ను నేర్పిస్తున్నాడు. వీరన్నయ్యనా? విన్ని ఇన్నర్ ఫీలింగ్. ఇంతకు బుద్ధిందే కాకుండా నా ఫ్రెండ్ మీద చాలా చెప్తున్నాడు అని కోపంగా గౌతమ్ మీద చెప్పింది శ్రావ్య. అది కాదు వీరు, ఇది నా మీద చాలా చెప్తుంది అని అంటుంటే నువ్వు మర్చిపోయా, నా మీటింగ్ ఫైల్ ఇది, తీసుకొని వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వు అని అనడంతో కోపంగా శ్రావ్య వైపు చూసి వెళ్ళిపోయాడు. గర్వంగా చూసింది గౌతమ్ వైపు. చిన్నపిల్లలను బిహేవ్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూస్తే చిన్నగా నవ్వి ఏంటి వీళ్ళ విశేషాలు, అది నువ్వే చెప్పాలి, ఇంతకీ నాన్నకి ఎలా ఉంది అని అనడంతో చెప్పానుగా బాగానే ఉందని. మధ్యలో ఒక బెండవేది నా మీద లేనిపోని ఛానల్ చెప్పాడు అని కోపంగా అంటుండే తనని చూసి ఇంక వదిలే, గౌతమ్ స్వతహా మంచోడే, సరేలే అతను ఎలా పోతే నాకెందుకు అని వాళ్ళ నాన్న గురించి చెప్పడంతో కొంచెం సంతోషంగా ఫీల్ అయింది విన్ని. పోనీలే మొత్తానికి మంచి జరిగింది అని విన్ని అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీరితో కూడా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రావ్య. ఏమైంది మీరు ఇలా వచ్చారు అని విన్ని అడగడంతో ఏం లేదు, బాగా హెడేక్గా ఉంది, నీ చేత్తో మసాజ్ చేసుకుందామని వచ్చాను. ఇక్కడికి వస్తే కొంచెం హెడేక్ ఎక్కువైంది వాళ్ళిద్దరు గొడవ చూసి అని ఇటుపు విడిచి సోఫాలో కూర్చున్నారు. వెంటనే పొయ్యి చేత ఆయిల్ తెప్పించి తనకు తలని మర్దన చేస్తుంది వినమ్ర. తన మీద పెంచుకున్న ప్రేమ మహత్యమో లేదంటే వెళ్ళి చేతిమాయ తెలియదు కానీ నిజంగానే హెడేక్ పోయింది. నీ చేతుల్లో ఏదో ఉంది, అందుకే నాకు తలనొప్పి తగ్గిపోయింది అని ఆయన వెనక నుండి తన చేతిని పట్టుకుని లాగుతుంటే నా చేతిలో నవరత్న ఆయిల్ ఉంది, 10 రోజులకు ఒకసారి ఆయిల్ రాసుకుంటే అలానే ఉంటుంది. మనిషి అన్నాక అప్పుడప్పుడు 2 రోజులకి ఒకసారి ఆయిల్ రాయాలి మీరు
అలా రాయకపోతే తలనొప్పులు రావడం ఇంకేం వస్తుంది అని వెటకారంగా. అవును, నాకు రాసుకోవాలని ఉంటుంది. జుట్టుకి చెమట ఎక్కితేనే చిరాగ్గా అనిపించి రోజు తలస్నానం చేస్తాను. కానీ మీ ఆడవాళ్ళు అయితే అంత బారుడు జడని ఎలా మోస్తారే? చిరాగ్గా అనిపించదా? అస్సలు అనిపించదు. ఎందుకంటే మా అందం అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి అని తన తలని ఎగిరేసి అనడంతో, అవునులే, నీకన్నా ఈ జుట్టునే పొడవుగా ఉంది. తన హైట్ ఉండడంతో కోపంగా చూసింది తన వైపు. అలా ముద్దుగా ఉన్న వినయం చూసి వెంటనే పదవులు అందుకున్నాడు. డేస్ ఆర్ పాసింగ్. విన్ని వీళ్ళు రోజులు గడుస్తున్న కొద్ది తాళిబంధం లేకపోయినా సరే ఒకరికొకరు అన్నట్టుగా తోడుంటున్నారు. ఆ ఆనందానికి చూసి త్వరగా పెళ్లి చేయాలని ప్రసన్నాంబ గారు పురోహితుని పిలిపించి జరగవలసిన తంతు చేయడానికి పూనుకున్నారు. చాలా రోజుల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత మనసులో కూడి కట్టకపోయిన బాధను మొత్తం తీసేసినట్టుగా ఫీల్ అయింది విన్ని. ఒకరోజు రాత్రిపూట తనను ఎవరు లేపుతున్నట్టుగా అనిపించి బలవంతంగా కళ్ళు తెరిచింది విన్ని. ప్రసన్నాంబ గారు ఇద్దరి మధ్య దూరం ఉండాలని చట్టం పాస్ చేయడంతో విన్ని పక్కన పడుకున్న ప్రసన్నాంబ గారిని చూసి ఎదురుగా చూసిన తనకి హీర్ కనిపించాడు. టార్చ్ లైట్ వెలుతురులో వెంటనే గట్టిగా అరవడానికి చాలా ప్రయత్నం చేసింది. వెంటనే తన నోరుని మూసి నేను అరవద్దు అని అంటున్నా తన చేతిని తీసి ఈ టైంలో ఏంటి అనుమానంతో అడిగింది. నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఇక్కడ కాదు, బయటికి. ఇప్పుడు అత్తయ్య లేచిందంటే ఇంకంతే, ఆవిడ లేవదు లేరా అని చెప్పడంతో మరి స్వీట్ సురేష్ పక్కన పడుకోబెట్టాను. ఏం కాదురా అని చెప్పి తనని బలవంతంగా తీసుకొని బయటికి వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చా అని కోపంగా అడుగుతున్నా తనని చూసి ఒకసారి టైం వైపు చూసి 1 2 3 4 5 హ్యాపీ బర్త్డే మై డియర్ విన్నీ అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఒక విజిల్ వీరు వేయడంతో లైట్స్ అన్ని ఆఫ్ అయ్యి క్రేకర్స్ వెలుగుతున్న వెలుతురులో తన బొమ్మ స్పష్టంగా కనిపించింది ఆకాశంలో. ఒక్కసారిగా విన్ని కళ్ళు ఆనందంతో కన్నీళ్లు రావడంతో ఎదురుగా ఉన్న ఆశ్చర్యాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయింది. చిన్నగా నవ్వి కళ్ళెగిరేశాడు. ఎలా ఉందంట? వెంటనే తేదీ గుర్తు తెచ్చుకుని తనకి తన బర్త్డే గ్రహించి వెంటనే వెళ్ళి కౌగిలించుకుంది. నా బర్త్డే నీకు ఇలా? ఎప్పుడు నీ గురించి నాకు తెలుసు, అలాంటిది నీ బర్త్డే నేను తెలుసుకునేనా అని అంటుంటే వెంటనే గట్టిగా హత్తుకుంది. వెంటనే డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఇప్పుడే ఏం రావా? కాదు అని ఏదో అనబోతుంటే తన నోటికి అడ్డుపెట్టి వెళ్ళు, త్వరగా వేసుకొనిరా. చిన్నగా తల ఊపి గదిలోకి వెళ్ళి క్షణాల్లోనే బట్టలు వేసుకొని తన ముందు నించుంది. ఏంటివి? ఏదో చీర ఏదైనా గిఫ్ట్ ఇస్తావు అనుకుంటే నువ్వేంటి ప్యాంటు టీషర్ట్ ఇచ్చా? తొందర ఎందుకు? నీకే తెలుస్తుంది అని చెప్పి వెంటనే తన బ్లేజర్ తనకి తప్పి అక్కడే ఉన్న స్పోర్ట్స్ బైక్ మీద తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు అర్థమైంది తన బట్టలు ఎందుకు ఇచ్చాడా అని. లాంగ్ డ్రైవ్ కదా, తెలుసు కదా, ఇంకెందుకు అడుగుతావు అని అనడంతో చిన్నగా నవ్వి నేను ఫస్ట్ విష్ నెరవేరుస్తున్నావు అనమాట అని ఇంకా గట్టిగా హత్తుకుంది. ఇంకొంచెం గట్టిగా కూడా హత్తుకోవచ్చు అని చెప్పడంతో ఇంకొంచెం గట్టిగా హత్తుకొని చాలా దూరం ప్రయాణిస్తున్నారు ఇద్దరు కలిసి. సిటీకి 40 కిలోమీటర్లు పయనించిన వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఒక దగ్గర ఆగింది బండి. తనకి సన్నగా నీళ్ళ చప్పుడు వినిపించడంతో జలపాతం దగ్గరలోనే ఉందని గ్రహించిన విని ఇక్కడికి తీసుకొని వచ్చా, కంగారుకి ఎందుకురా అని చేతిని పట్టుకొని బండిని ఒక దగ్గర పార్క్ చేసి తీసుకుని వెళ్ళాడు. అప్పటికే సమయం 5 అవడంతో జలపాతం చప్పుడు వాళ్ళకి వీలుగా వినిపించి తేరుకొని చూస్తుంటే అదొక వాటర్ ఫాల్స్. విని సంతోషంగా అద్దె లేకుండా పోయింది. ఎలా ఉంది అని అనుకుంటూ తిరిగిన వీరికి నిలవెల మెరుస్తున్న కళ్ళల్లోంచి కన్నీరు రావడం మొదలైంది. వెంటనే తనని హత్తుకుని థ్యాంక్ యూ, నేను కేవలం బైక్ రైడింగ్ అని మాత్రమే చెప్పాను. నా బర్త్డే రోజు వాటర్ ఫాల్స్ చూడాలని కూడా నీకు తెలుసు. నీకు ఎలా తెలుసు? ఎలా తెలిస్తే ఏముంది, ఆల్రెడీ తీసుకొచ్చాను కదా అని చెప్పడంతో చిన్నగా నవ్వి ఇంత ఆనందాన్ని నీకు ఇచ్చిన నాకు ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అని కన్నీళ్లతో అంది. ఏమి ఇవ్వాలో తెలియదా అని తన నడుమును పట్టుకొని దగ్గరికి లాగనడంతో ఇవ్వాలనుంది, కానీ ఎలా? ఇలా 2 చేతులతో ఎత్తుకొని జలపాతం దగ్గరికి తీసుకొని తడిపేస్తూ అన్నాడు. జలపాతంలోకి విని తీసుకొని వెళ్ళి తడిపేశాడు. ఇద్దరు పూర్తిగా తడిచిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అనుకుంటే తనను గట్టిగా హత్తుకుంది. అసలు చల్లని నీరు తన నెత్తి మీద నుంచి పడుతుంటే తనలో కలుస్తున్న కొత్తవాడిని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు వీరు. తన నమాంతం హత్తుకొని పోయాడు. ఎంత గట్టిగా అంటే ఒక్క క్షణం తనలో ఎముకలు మొత్తం విరిగిపోయినట్టుగా అనిపించింది వీళ్ళకి. కష్టంగా ఉప్పుని తీసుకుంటున్న తనని చూసి తన మెడల వైపుగా పెదాలతో రాస్తూ మధ్యలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పటికే వెలుతురు పరుచుకున్నట్టుగా కొంచెం కొంచెం తెల్లవారడంతో వీరు తప్పేమో అని అంటుంటే వెంటనే తన వైపుగా అడుగులు వేస్తూ తన పైన టీషర్ట్ ని రిమూవ్ చేసి పక్కన పడేశాడు.
సిక్స్ ప్యాక్ బాడీతో తన వైపు వస్తున్న వినీకి కొంచెం భయం కలిగి వెంటనే అక్కడి నుంచి వెనుతిరుగుతుంటే తన చేతిని పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. ఊరికే తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, ఒక చేతిని తన తలని సవరిస్తుంటే, తన నడుముని ఇంకో చేత్తో మీటితో పెదవులు అందుకోవడానికి ట్రై చేస్తున్న తనకి ఒక్కసారిగా తిప్పేసింది ముఖాన్ని. చిన్నగా కనిపించి నవ్వుతూ ఎత్తుకుని వెంటనే ఎలా వచ్చాడో అలానే తీసుకుని వెళ్ళి తన గట్టు మీద ఉండడంతో తన మీద పడుకోబెట్టాడు. భయంగా ఉంది అని బెదురుకాళ్ళతో అంది. నాకు తెలుసు ఈ టైంలో ఎవరు వస్తారనే భయం ఉండడం సహజం అని తన టీషర్ట్ని అక్కడే రిమూవ్ చేసి లాంగ్ పెట్టికోట్ ఉండడంతో తను చూస్తోంది. ఓహో. తాపే పెట్టరా. వీరి మీద ఉన్న నమ్మకం, అపార నమ్మకంతో భయం బెదురు లేకుండా తను ఏం చేస్తున్నా సహకరించింది. తనతో ఇంటిమిటీస్ కాకుండా తన ఎత్తులు తన చేతులతో మర్దన చేస్తుంటే గట్టిగా కళ్ళు మూసింది. తన వైపు కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూసి మెడ మీద నుండే ముద్దులు పెడుతూ ఒక్కసారిగా పెదవులను అందుకున్నాడు. తను ఏం చేస్తున్నా అటు చెప్పలేదు. అరగంట తర్వాత తన మీద నుండి లేచి సూర్యకిరణాలు తన ముఖం మీద పడటంతో ఆకాశం వైపు చూస్తాడు వీరు. వెంటనే తన గుండెల మీద తనను వాల్చి, నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు, థ్యాంక్ యూ అని తన కన్నులతో అంటుంటే, ఈ పుట్టినరోజు నువ్వు నా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే అని తన టీషర్ట్ను వేసుకోను పక్కనే ఉన్న తన బండి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు వీరు. ఎక్కడికి ఇప్పుడు ఇప్పుడు వస్తాను, ఎక్కడికి కదలొద్దు అని చెప్పి వెంటనే 2 నిమిషాల్లో తన చేతికి కవర్ ఇచ్చాడు. ఏంటిది, ఓపెన్ చేయి అని చెప్పడంతో బ్రాండెడ్ లైట్ పెయిన్ కలర్ సారీ చూస్తే, ఇది నాకేనా, నీకే కట్టుకో. కానీ ఎలా కట్టుకోవాలి, ఇక్కడ ఎలాంటి గుడారం లేదు కదా, ఈ బట్టలు ఒకటే తెచ్చాను, నేను అటువైపు తిరిగి ఉంటాను, నువ్వు కట్టుకో. సరే మరి తిరుగు అని చెప్పడంతో వెంటనే వెనక్కి తిరిగాడు. తను తిరిగేసరికి వెంటనే తన టీషర్ట్ని లోపల ఉన్న పూర్తిగా తీసి తన ముందకే తీసుకురావడంతో అమ్మ వేసుకుంది. జగటి వస్తుంటూ అనగా పట్టుకొని చీరని 2 నిమిషాలు కట్టుకుంది. తన జుట్టుని రబ్బర్ బ్యాండ్ ఏది లాక్కోవడంతో అలానే వదిలేస్తుంది. వెంటనే పక్కకు చూసిన తనకు నీళ్ళ నుంచి తన ప్రతిబింబం
పక్కనే ఒక చిన్న పిల్ల కాలువలో ఉండటంతో తన బట్టలు మార్చుకున్నది అందులో స్పష్టంగా కనిపించింది. వీరికి తను ఎలా చేంజ్ చేసుకుందో వీరు కూడా చూశాడని గ్రహించింది. ఇవన్నీ చిన్నగా నవ్వి అయిపోయింది. వీరు చూడు అని చెప్పడంతో అప్పటికే పిల్ల కాలువ వైపు చూసి కష్టంగా వస్తున్న ఫీలింగ్స్ ని అదిమి పెట్టుకొని అప్పుడే మార్చేసుకున్నాను. ఏం నువ్వు చూడలేదా అని సిగ్గుతో తల దించుకొని ఉంది. అంటే నేను ఇలా చూస్తానని చూస్తాను నేనైనా చూస్తాను అని కొంచెం తడబడితే ఎదుగుతున్నా తనని చూసి పక్కనే ఉంది కదా వీళ్ళ కలుగులో మన ఇద్దరు ప్రతిబింబాలు కనిపిస్తాయి. నువ్వు మరీ అంత ఊరుగా మాట్లాడద్దు. ప్రతిబింబాలు కనిపిస్తాయి. నువ్వు మరీ అంత ఓవర్గా మాట్లాడొద్దు అని పొంగకొస్తున్న సిగ్గుతో అంది. మరి నేను చూస్తున్నాను తెలిసి నువ్వు మార్చుకున్నావు. అవును అని చిన్నగా తలదించుకొని చెప్పింది. నేను సరిగ్గా చూడలేదే ఇంకొకసారి మార్చుకోవా ఈసారి నేను డైరెక్ట్గా చూస్తాను అని చెప్పడంతో నిన్ను ఏమైనా ఫిగర్ను మెయింటైన్ చేస్తున్నావో తెలుసా చూస్తుంటే నాకు మత్తి ఎక్కిచ్చేస్తున్నావు. సిగ్గుగా అనిపించి దాని నుండి విడిపించుకొని నువ్వు మార్చుకోవా నువ్వు మార్చుకుంటే నేను మార్చుకుందామని చూశాను. పర్లేదు నన్ను డైరెక్ట్గా చూడాలనుకుంటే చూడొచ్చు సిగ్గులేదు అని అనుకుంటూ నేను అటు తిరుగుతాను నువ్వు మార్చుకో లేదంటే మన బండి దగ్గర ఉంటాను అని చెప్పి పరుగున స్పోర్ట్స్ బైక్ వైపు వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వాడు వీర్. ఉదయాన్నే నిద్రలేచిన ప్రసన్నాంబ గారికి విన్ని కనిపించకపోతే వెంటనే ఇల్లు మొత్తం చూసిన తనకు వీరు కూడా కనిపించలేదు. ఆ విషయాన్ని సురేష్ని లేపి అడిగింది. ఏమో అమ్మ నాకు తను ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ చుట్టూ వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అని ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంప్లీట్స్ ఎక్కడికైనా లేచిపోయారా అని తన అనుమానాన్ని నివృత్తి చేసి అనడంతో ఏడ్చావు వాడికి లేచిపోవాల్సిన కర్మ ఏంటా అని టెన్షన్ పడుతూ అంది ప్రసన్నాంబ గారు. అదే నిజమే అని సురేష్ అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగడంతో వెంటనే ఎవరైనా చూసిన తనకు బేబీ పింక్ పట్టుచీరలో వైట్ జీన్స్ అలానే జీన్స్లో వస్తున్న కొడుకుని చూసి ఎక్కడికి వెళ్ళారు అంత ఉదయాన్నే అది విన్ని పుట్టినరోజు గుడికి తీసుకుని వెళ్ళాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరేంటి ఇలా అబద్ధం చెప్పేశాడు. వీరేంటి ఇలా అబద్ధం చెప్పేశాడు అని విన్ని మనసులో కంగారుగా చూసి ఏంటమ్మా నీ పుట్టినరోజు అని ఒక్క మాట కూడా నాతో చెప్పాలనిపించలేదా అంటుంటే చిన్నగా నవ్వి అదేం కాదు అత్తయ్య నాకు ఇష్టం లేదు కానీ వీరు గుర్తుపెట్టుకున్నారు పుట్టినరోజు అని చిన్నగా నవ్వుతుంటే మరి ఏమనుకుంటున్నా నా కొడుకంటే అని మాట్లాడుతున్నంతలోకి మమ్మీ అని అనుకుంటూ వచ్చింది స్వీటీ. కూతురుని చూసి తను ఎత్తుకుంటే మమ్మీ లుకింగ్ గార్జియస్ అని నిజంగానా అని అంటే నా కూతురుని చూస్తే నిజం మమ్మీ అని అనడంతో హ్యాపీ బర్త్డే విన్ని అని శ్రావ్య స్నేహం వచ్చి విష్ చేశారు. చిన్నగా నవ్వి థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు కదా కానీ మాకెందుకు చెప్పలేదు అని వాళ్ళిద్దరి మీద ఫైర్ అవుతుంది ప్రసన్నాంబ. అదే ఆంటీ విన్నీనే చెప్పొద్దంది. ఏం విన్ని మేమంత పరాయి వల్ల కనిపిస్తున్నామా అదేం కాదు నాకే ఇవేమీ చేసుకోబుద్ధి కాదు అని చిన్నగా నసుకుతుందే అంది. ఇప్పుడు వరకు ఏమో కానీ మా ఇంటి కోడలు పుట్టినరోజు అంగరంగ వైభవంగా ఎలా చేస్తామో చూడు అని చెప్పడంతో చిన్నగా నవ్వింది.
మీకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని విన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అమ్మయ్య చాలా సంవత్సరాల తర్వాత విన్నీ మళ్ళీ బర్త్డే చేసుకోవడానికి ఒప్పుకుంది అని స్నేహ అంది. వెంటనే సురేష్ తన పక్కన వచ్చి నిల్చున్నాడు. అందరు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేస్తూ కూర్చో, మన ఇద్దరం సంగతి తేల్చవా? అతి చిన్నగా అడిగాడు. ఏం తేల్చాలి అని షార్ప్గా చూసి అనడంతో, చూడు, ఇకనైనా సరే మన ప్రేమ విషయం మీ వాళ్ళకి చెప్పేద్దాం, ఏమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేదంటాను. అంటే ఇలానే ఉండిపోతావా అని కోపంగా వినిపించిన గొంతుకు ఏమో ఉండొచ్చేమో అని తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అసహనంగా అనిపించి, సరే నువ్వు ఒక పార్వతి, నేను దేవదాసులో ఉండిపోదాం. నేను పార్వతిలో ఉండిపోతానని చెప్పానా? నేను నీకన్నా మంచివాడిని బెటర్ వాడిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఇది చాలా అన్యాయమే. నాకు చేసిందంతా పోలిస్తే ఇది చాలా బెటర్. ఇప్పుడేంటి, నన్ను పెళ్లి చేసుకోవా? అంతేనా? అసలు చేసుకోను. మగాళ్ళందరూ చచ్చిపోయినా నువ్వు ఉన్నా సరే నేను అసలు చేసుకోను. నేను పెళ్లి చేసుకోను అని కోపంగా అక్కడి నుంచి విన్నీతో వెళ్ళిపోయింది. అసహనంగా అనిపించింది సురేష్కి. విన్నీ విషయాల్లో నేను చేసిన తప్పక ఇప్పటిది ఇది నన్ను క్షమించలేదు. ఇది ఎప్పుడూ నన్ను క్షమించాలి అని మనసులో అనుకుంటే నిట్టూర్పు విడిచి వీరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే లోపల నుండి గౌతమ్ రావడంతో చిరాగ్గా అనిపించింది శ్రావ్యకి. సోఫాలో కూర్చున్న ప్రసన్నాంబ గారి దగ్గరికి వచ్చి తనని చూస్తే సిట్ ఆఫర్ చేస్తే గౌతమ్ వైపు చూసి, ఎందుకు వచ్చింది ఇది? నీకు శ్రావ్యం ఉందో తెలుసా అని ప్రసన్నాంబ గారు అడగడంతో, మామూలుగా తెలియదులే ఆంటీ అని కోపంగా తనని చూస్తూ అన్నాడు గౌతమ్. పోర గుడ్లుగబా అని కోపంగా మనసులో అనుకుంటే, పోవే చింపాంజీ అని తన మాటకు వినిపించినట్టుగా అన్నాడు. మూతి తిప్పుకొని విన్ని రూమ్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరిని ఒక గంట కనబడుతూనే ఉన్నారు ప్రసన్నాంబ గారు. సాయంత్రం ఘనంగా విన్ని బర్త్డే వేడుకలు జరిపించాడు వీరు. అవి పర్పుల్ కలర్ ఫ్రాక్ లో తన తగ్గట్టు జ్యువెలరీ, లాంగ్ హెయిర్ ని లీవ్ చేసి లైట్ మేకప్ వేసి దగ్గరికి వస్తున్న వినీని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఒక క్షణం వీరికి తనకు మ్యాచింగ్ అయ్యేటట్టు సేమ్ డిజైన్ ఫ్రాక్ లో వస్తున్న పాకలో వస్తున్న బుల్లి స్వీటీని చూస్తూ ఉండిపోయింది ప్రసన్నాంబ గారు. నిజంగా తల్లి కూతుర్లు చాలా అందంగా ఉన్నారు. తల్లి కూతుర్లు చాలా అందంగా అన్నారు కదా అని శ్రావ్య అనడంతో చిన్నగా తల ఊపింది స్నేహ. విన్నీ దగ్గరికి వచ్చి వెళ్ళి, యు ఆర్ లుకింగ్ గార్జియస్ విన్నీ అని అంటున్న కూతుర్ని ఎత్తుకుంది. అవునరా, చాలా బాగున్నావు తెలుసా అని ప్రసన్నాంబ గారు అనడంతో చిన్నగా నవ్వింది అక్కడే ఉన్న బుడ్డది. మరి నేను, నువ్వు కూడా చాలా అంటే చాలా బాగున్నావు అని అనడంతో చిన్నగా నవ్వింది. కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ కూడా రావడంతో కొంతమంది విన్నీ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వడంతో కొంచెం ఇబ్బందిగానే వీరి వైపు చూసింది. విన్ని తీసుకోమన్నట్టు తల ఊపడంతో చిన్నగా తల ఊపి తీసుకుంది. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. వాళ్ళ ఇంటికి బాగా అలసిపోవడంతో తన రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ తీసేసి అక్కడ ఉన్న స్వీటీ డ్రెస్ తీసి నైట్ డ్రెస్ వేసి తన ఒడిలో పడుకోబెట్టింది. మొట్టమొదటిసారిగా ఇలా పుట్టినరోజు జరుపుకోవడంతో కళ్ళల్లో కన్నీళ్లు రాలాయి. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తన బర్త్డే జరుపుకోలేదు. ఒకవేళ జరుపుకున్న శ్రావ్య స్నేహాల మధ్యలోనే కేక్ కట్ చేసి వాళ్ళిద్దరికి తినిపించేది. ఇప్పుడు సడన్ గా అందరి మధ్య తన బర్త్డే జరుపుకోవడం చాలా అంటే చాలా సంతోషం కలిగింది. అప్పుడే వీరు తన దగ్గరికి రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న విన్నీ కనిపించింది. ఏమైంది విన్నీ అని కంగారుగా తన దగ్గరకు వస్తే రావడంతోనే ఇప్పుడు నా లైఫ్ లో ఎలాంటి మూమెంట్ చూస్తాను అనుకోలేదు. అసలు నీతో ఇలా ఉంటానని కూడా అనుకోలేదు. నీతో సంతోషంగా చాలా అంటే చాలా బాగున్నాను. ఈ సంతోషాన్ని నాకు ఇస్తావా? పిచ్చదాన, నేను వదిలి నేను ఎక్కడికి పోతాను? చిన్నప్పటి నుండి నేను ఏది కోరుకుంటే అదే నాకు దూరం అవుతూ వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా నాకు దగ్గర అవుతుంటే ఏదో తెలియని భయం మొదలైంది వీరు. అత్తయ్య, నువ్వు నేను మన పాపలతో సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఉన్న రోజుల్లో మన పెళ్ళి, నేను నీ మెడలో తాళి కట్టి నీకున్న భయం మొత్తం పోతుంది. నిజంగానా అని మెరుపు కళ్ళతో అంటుంటే, నిజం. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు చాలు, నేనున్నాను. మన కుటుంబానికి అండగా నేను ఉంటాను కూడా. నువ్వు ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు, సరేనా అని ఏదో మాట్లాడబోతున్న తన భయాన్ని చూసి వెంటనే తన పెదవులతో పెదవులు మూసేశాడు.
ఒక క్షణం కన్నీరు కార్చి మరో క్షణం అది రావడం కూడా ఆగిపోయింది విన్నీకి. తనకు తెలియకుండానే వీరి పట్ల అపారమైన నమ్మకం ఏర్పడింది విన్నీకి. మరుసటి రోజు పూజారి గారిని పిలిపించి ఒక పసుపు దంచడానికి ముహూర్తం పెట్టించారు. దానికన్నా ముందు పేరు బలాలు కూడా పుష్కలంగా కలవడంతో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ప్రసన్నాంబ గారికి. చూస్తున్న కొద్దీ పసుపు దంచి ఆ పసుపును మొదటిగా ప్రసన్నాంబ గారు విన్నీకి రాసి ఆ రాసిన పసుపును వీరికి రాశారు. ఒక మ్యారేజ్ బ్రోకర్ని అరేంజ్ చేయడంతో తనే దగ్గరుండి జరిపిస్తున్నారు. విన్నీ వీళ్ళ పెళ్లి కానీ కుటుంబం మొత్తం సంతోషాలతో నిండిపోయింది. స్నేహ అలానే సురేష్, గౌతమ్, శ్రావ్యలు కూడా దగ్గర నుండి చూసుకోవడంతో వాళ్ళ మధ్య బుల్లిగా అందంగా రెడీ అయ్యి వారి మధ్యలో సందడి చేస్తుంది స్వీటీ. పెళ్లి ముహూర్తం 2 రోజులు ఉండడంతో విన్నీకి చాలా సంతోషంగా అనిపించింది. మెహందీ ఫంక్షన్ అందరూ ఏర్పాటు చేయడంతో వీరిని స్వయంగా తన చేతులకు మీదుగా మెహందీని పెట్టి తన పేరు విన్నీ చేతుల మీద రాయడంతో మురిసిపోయింది. అనుకున్న క్షణం రేపు ఉదయానికి తన పెళ్లి అయిపోతుంది అనుకున్న విన్నీ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వీరి తాలూకా వాళ్ళు కూడా విన్నీ గురించి మంచితనం గురించి తెలియడంతోనే సంతోషంగానే అనిపించింది. విన్నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే చాలు వాళ్ళని ఎక్కడ ఎలా కొట్టాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరి కోపం గమనించి విన్నీ మీద ఎలాంటి దుష్ప్రచారం చేయలేదు. కానీ కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ కూతురిని వీరికి భారీగా చేయాలని ఎంతో గానో ప్రయత్నించారు. చివరికి ఓడిపోయారు కూడా. కానీ విన్నీకి దక్కుతుంటే అదృష్టం జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి మండపం చాలా చాలా అందంగా అలంకరించారు. పట్టు పంచే తలకి పెళ్లి కొడుకు బాగా చుట్టుకుని వస్తున్న ప్రసన్నాంబ గారి కళ్ళు చాలా ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో దాల్చుకున్నాయి. ఒకప్పుడు కొడుకుని ఇలాంటి దుస్తుల్లో చూస్తానో లేదో అన్న ఆవిడ ఇప్పుడు తన కోరుకున్నవన్నీ ఒక్కొక్కటే వస్తుంటే చాలా అంటే చాలా అందంగా అనిపించింది. వీరికి జరిపించాల్సిన తంతు మొత్తం జరిపించడంతో అమ్మాయిని తీసుకురండి అన్న పంతులు గారి గొంతులో అలాగే అని అనుకుంటూ శ్రావ్య, స్నేహాలు తనని తీసుకొని వస్తున్నారు. గోల్డెన్ రెడ్ కాంబినేషన్లో మెరుమెరు మెరుస్తుంటే నిండా నగలతో చాలా అంటే చాలా అందంగా కనిపించింది విన్నీ. వీరు కష్టంగా విన్నీ నుండి చూపులు మరల్చి గణపతి పూజ చేయించడంతో శాస్త్రోక్తంగా అమ్మాయి తరపున వాళ్ళలో ఎవరైనా ఉంటే అమ్మాయి వైపు రండి అమ్మ అని వినడంతో క్షణంలో విన్నీ కళ్ళల్లో కన్నీరు సుడిగుండల్లా తిరిగాయి. అక్కడే ఉన్న కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఇదే అవకాశంగా తీసుకున్నారు. అమ్మాయి అనాథ పూజారి గారు, తనకి ఎవరు లేరు అని వెటకరంగా అంటున్న వాళ్ళకి ఒక చూపు వీరు విసరడంతో అక్కడే ఉన్న స్నేహకి అలానే శ్రావ్యకి కూడా చాలా బాధగా అనిపించింది. ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నారు అని శ్రావ్య వాళ్ళ అమ్మ ముందుకు వచ్చి విన్నీ కూడా నా కూతురు లాంటిది, మేము తన తరపున వస్తాను అని చెప్పడంతో కన్నీళ్ళతో ఆవిడ వైపు చూసింది వినమ్ర. థ్యాంక్స్ అమ్మా అని కన్నీళ్ళతో అంటున్న స్నేహాన్ని చూసి అక్కడి నుంచి స్నేహ వాళ్ళ నాన్నగారి విన్నీ తరపున వెళ్ళి నిల్చున్నారు. తడి కన్నులతో చూస్తున్న విన్నీని చూసి చిన్నగా నవ్వి తర్వాత కార్యక్రమం మొదలు పెట్టండి పూజారి గారు అని చెప్పడంతో జీలకర్ర బెల్లం పెట్టించి తర్వాత మంగళసూత్రం తన మెడను చేరినంత వరకు అప్పటి వరకు బిబ్బెట్టిన ఊపిని కష్టంగా బయటికి విడిచింది విన్నీ. ఈ క్షణాల కోసమే ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకుందో, ఎన్నిసార్లు ఎన్ని అవమానాలు భరించిందో ఒక్క విన్నీకి మాత్రమే తెలుసు. కన్నీళ్లతో వీరి వైపు చూస్తూ ఉండిపోయింది విన్నీ. 3 ముళ్ళు ముచ్చటికి వేసి పక్కన కూర్చున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న తనని గుండెలకి హత్తుకున్నాడు. అంతా చూస్తున్నా వాళ్ళు కొంతమంది క్యూట్ కపుల్ అంటుంటే ఇంకొంతమంది లవ్ కపుల్ అంటున్నారు. తతంగం మొత్తం పూర్తి చేసి విన్నీ చేత మరోసారి ఆ ఇంటిలో తన కుంకుమ నీరుతో పాద ముద్రలు ఇంటిలో వేయించి స్వాగతం పలికారు. అమ్మ నాన్న పిల్లైపోయింది అని స్వీటీ కూడా ఖుషి అయిపోయింది. ఆ రోజు సాయంత్రమే వ్రతం చేయించి సవ్వనం ముహూర్తం పెట్టారు. తెల్లని పూలతో పాలకని స్వచ్ఛంగా ఉన్న తన ఒక అరవిందంతో లోపలకు అడుగు పెట్టిన తనకు మల్లెపూల వాసన గమ్మున ముఖానికి తగులుతుంటే మత్తుగా కళ్ళు మూసుకున్నాడు విన్నీ. అంతకుముందు వీరితో కలిసిన ఎందుకో తనకు చాలా కంగారుగా అనిపించింది. భయంగా వీరు దగ్గరికి వచ్చిన విన్నీ పాలు అని వణుకుతున్న గొంతుతో అంది. పాల గ్లాసులు తీసుకొని తన వైపు సూటిగా చూస్తున్నాడు. తల దించుకుంది విన్నీ. తనని ఒకసారిగా చేతిని పట్టి దగ్గరికి లాక్కున్నాడు. భయంగా అనిపించింది. సో సారీ విన్నీ అని తన గొంతు పలికిన మాట ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వీర్ అని కంగారుగా అనడంతో నేను చాలా దుఃఖ పెట్టించాను కదా, ఆయన నేను ఎందుకు ప్రేమించాలనుకున్నా అని అడిగిన తనని చూస్తూ నేరుగా బెడ్ మీదకి వెళ్ళి కూర్చుంది. తన పక్కనే కూర్చున్నాడు వీరు. అలా కూర్చున్న వీరు భుజం మీద తలను వాల్చింది. నిజం చెప్పనా వీర్, నాకు నిన్ను చూసిన మొదటి చూపులోనే నువ్వు అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడింది. తన పక్కన కూర్చున్న వీరు భుజం మీద ఆసరాగా తన తలను పెట్టుకుంది. నిన్ను చూసిన మొదటి చూపులోనే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ అది ప్రేమ ఏంటో అప్పుడు నాకు తెలియదు, కానీ నాకు నువ్వు మాత్రం కావాలనిపించింది. చూడగానే నువ్వు నా వాడివి అనేంత ఫీలింగ్ కలిగింది. జీవితంలో ఎవరి మీద ఆశ కలిగలే నాకు నీ మీద మొట్టమొదటిసారిగా ఆశ కలిగేలా చేసింది వీరు. నీ కోసం తిరగని ప్రదేశం లేదు, నీ కోసం ఎదురు చూడని క్షణం లేదు.
నువ్వు నాకు నచ్చేసావు, నేను ఎప్పుడెప్పుడు కలుస్తానన్నంత ఫీలింగ్ కలిగింది. కానీ ఈ మధ్యలో మన ఇద్దరి మధ్య గొడవలు, చిన్న చిన్న విభేదాలు అన్నీ చూస్తుంటే మన ఇద్దరం కలవేమేమో అని ఆఖరి క్షణాన్ని నీకు పెళ్లి కాలేదని అయినప్పుడైనా నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు వీరు. ఈ సంతోషం జన్మ జన్మలుగా ఉండాలని నా కోరిక అని తన వైపు కన్నీళ్లతో చూసనడంతో నీ కోరిక నెరవేరాలని నేను చేస్తాను అని చెప్పడంతో విని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిజంగానా అని అనుకుంటూ తనని పోవడంతో ఇదేనా లేదంటే ఇంకేమైనా ఉందా అని కొంటిగాడిని తను చూస్తూ నీ ఇష్టం అని విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తనని 2 పెదవులతో వీరు పెదవులు మూసేశాడు. కష్టంగా ఊపిరిని భారమవుతున్న వీరికి ఇంకా ఇంకా కావాలనిపించడంతో తన 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని తన నడుము సవరిస్తూ మెల్లగా తనలో కొత్త వేడిని పుట్టిస్తున్నాడు వీరు. కొంచెం మెల్లగా అని అంటున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా తనని బెడ్ మీద చేర్చి తనలో కలిసిపోయాడు వీర్. కోడి కూసే టైంలో తనని వదిలి తన పక్కన పడుకోబెట్టుకొని మెల్లగా తన గుండెల మీద చేర్చుకొని కళ్ళు మూసుకున్నాడు వీర్. వీరి గుండెల్లో తలను దాచుకుని విని వెంటనే నిద్ర పట్టేసింది. తన పొందుల్లో రేపటి గురించి దిగులేదు. ఆట పట్టిద్దామని స్నేహ శ్రావ్య 9 గంటల సమయం అయినప్పుడు విన్నీ రూమ్ డోర్ కొడుతున్నారు. మత్తుగా నిద్రలేచిన విన్నీ తను ఎలా ఉందో చూసుకోకుండా చీరను కట్టుకుంటూ ఎవరు అని అన్న గొంతుకు నేనే విన్నీ స్నేహాని అని చెప్పడంతో మీరేంటి ముందు మీరు వెళ్ళండి, ఎవరు అన్నయ్య ఏమైనా చేశారా లేదా అని అంటుండే అప్పుడే సురేష్ వచ్చి నెత్తి మీద ఒకటి పీకాడు. ఎవరైనా చూసిన తనకు సురేష్ ఉండడంతో కోపంగా చూసింది. నువ్వెందుకు నన్ను కొత్త మరేంటి ఈ పనులు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు నీకు కనిపించాలి, నాకెందుకు కనిపించాలి? ఏదో ఆట పట్టిద్దామని ఇలా ఉదయాన్నే డోర్ కొట్టాము, అంత మాత్రమే అని అనుకుంటూ తను చూసి పక్కనున్న శ్రావ్య వైపు చూశాడు. వెంటనే వాళ్ళిద్దరి మధ్య తను ఉండకూడదని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతూ వాళ్ళిద్దరిని చూస్తూ గౌతమ్కి ఢీ కొట్టుకుంది. కళ్ళు కనిపించట్లేదా, మర్యాదగా మాట్లాడు అని గౌతమ్ మీద చేతిని చూపించి అంది. పిచ్చిది, ఎవర్రా పిచ్చిది? పిచ్చిదానివా? ఎవర్రా పిచ్చిది? నువ్వే పిచ్చివాడిని, నన్ను అంత మాట అంటావా అని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే పూర పుట్టుబుడుంకాయ్ అని అనుకుంటూ పరిగెత్తి పారిపోయింది. గౌతమ్ శ్రావ్య వెనక పడుతుంటే వదలకపోతే ఏం చేస్తావురా అని గార్డెన్లోకి వచ్చి మొక్కలేసి నీళ్లు పడుతున్న పైపులు తీసుకొని గౌతమ్ షర్ట్ని తడిపేసింది. ఒక్క లెక్కలో కోపం వచ్చిన గౌతమ్ నీళ్లలో తడుస్తూనే శ్రావ్య దగ్గరికి పరిగెత్తుకుండడంతో కంగారుగా అనిపించి మోటార్ ఆన్ చేసి ప్రదర్శనలోకి వెళ్ళిపోయింది. కొంచెం తనకి కనిపించకుండా దాక్కోవడంతో పసిగట్టిన గౌతమ్ వెంటనే తనని చేరుకొని 2 చేతులను గోడకు లేపు చేశాడు. భయంతో చూసింది తన వైపు. ఏంటి ఇప్పటి వరకు చిచ్చారు పడవలా నా మీద వాటర్ పోసి ఇప్పుడు నన్ను చూడగానే భయపడుతున్నట్లు నటిస్తున్నావు? ఇది నిజంగానే భయమా లేదంటే అని ఏదో ఆయన మాట నిజంగానే భయం అని క్యూట్ ఎక్స్ప్రెషన్తో అలా అనడంతో పాప పెదవుల మీద దృష్టి పడింది గౌతమ్కి. తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఒకసారిగా గౌతమ్ శ్రావ్య పదవులను అందుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రావ్య. ఇంకా ఉంది అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.